అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చాలా మందికి చాలా రకాలుగా అయితే డౌట్లు ఉన్నాయన్నమాట. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పై మనం గతంలో మన ఛానల్ అయితే ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో కింద చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అన్న ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ కేటగిరీ కింద మనకి సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది, మనకు ఎంత రిలీజ్ అవుతుంది, ఎక్కడ అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, ఏ వ్యాధులకు మనము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద చికిత్స అనేది చేయించుకోవచ్చా, మనకి ఏదైనా ఆప్షన్ ఉందా లేదా అని చాలా మంది చాలా రకాలుగా అయితే డౌట్లు అడుగుతున్నారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పై మనము ఈ రోజు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి పూర్తి సమాచారాన్ని స్టెప్ బై స్టెప్ మనము ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్, ఈ సమాచారం వచ్చేసి చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ తెలుగు సోషల్ అవేర్నెస్ అండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్ గా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి మా నియోజకవర్గంలో కూడా చెక్కులు అయితే ఎమ్మెల్యే గారు అందజేయడం జరిగింది. మనం క్లారిటీ అయితే మాట్లాడుకుందాం. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా లైక్ చేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లో కింద ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,298.33 కోట్ల నిధులను అయితే లబ్ధిదారులకు అందించడం జరిగింది. 1,43,314 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అమౌంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ 2026 మార్చి నాటికి చూసుకున్నట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కోట్ల రూపాయలు అయితే పైగా పంపిణీ చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే ఇటీవల తెలపడం జరిగింది. అలాగే మా నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గంలో కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఖచ్చితంగా 45 మంది లబ్ధి పొందారని గౌరవ చరిత్ర రెడ్డి ఎమ్మెల్యే, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయితే చెక్కులను అందించడం జరిగింది. 45 మంది లబ్ధిదారులకు అయితే చెక్కులు అయితే అందించడం జరిగింది. వీరికి వచ్చేసి 30,61,789 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందని మా ఎమ్మెల్యే, నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయితే ఒక మీడియా సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏ వ్యాధులకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, ఏ సర్జరీలు చేయించుకుంటే వస్తుంది అంటే గుండెపోటు చికిత్స, అలాగే కిడ్నీ చికిత్స, క్యాన్సర్ చికిత్స, అలాగే ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలు పడ్డారో అటువంటి వారికి ఈ సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ అనేది వస్తుంది. అలాగే కిడ్నీ, కాలేయం, ఏదైతే మెయిన్ పార్ట్లు ఉంటాయో ఆ కాలేయం వంటివి, కండరాల బలహీనత, ఏవేవైతే మెయిన్ పార్ట్లు ఉంటాయో ఆ అవయవాలు చెడిపోయి ఉన్నట్లయితే, ఆ అవయవాలు మీరు చికిత్స పొందుతున్నట్లయితే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయాన్ని కోరాలి అనుకుంటే ఖచ్చితంగా మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీ యొక్క ఆర్థిక సహాయం ద్వారా అయితే సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆర్థిక సంవత్సరానికి ఒక వ్యక్తికి వచ్చేసి 5 లక్షల వరకు లిమిట్ ఉందండి. అంతకు మించి పైగా మన ఖర్చు అయిన ఉన్నట్లయితే హాస్పిటల్లో ఖచ్చితంగా వైద్యులే భరాయించరు. ఖచ్చితంగా ఎవరైతే పేషెంట్ ఉంటారో ఆ పేషెంట్ వారే 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ రావచ్చు. అంతకు పై మించి ఉన్నట్లయితే అది మనము చేతి నుంచి కట్టాల్సి ఉంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేసి 5 లక్షల మటుకు మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు లబ్ధి పొందాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా చికిత్స అయిపోయి బిల్లులు 4 నెలల లోపు అప్లై చేసుకుంటే మంచిది. అలాగే బిల్లులన్నీ సమకూర్చుకుంటే 4 నెలల లోపు మంచిది అన్నమాట. ఆ తర్వాత అప్లై చేసుకుంటే బెటర్. రెండవది వచ్చేసి ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. అలాగే హాస్పిటల్
రికగ్నైజేషన్ సర్టిఫికేట్ అంటే హాస్పిటల్ యొక్క సర్టిఫికేట్ అనేది కావాలి. అలాగే రిటైర్మెంట్ ముందు ల్యాబ్, హెచ్ఐపి, ఎక్స్రే ఏవైనా టెస్ట్లు రిపోర్ట్లు ఉంటే అవి ఖచ్చితంగా రిపోర్ట్లు అనేది కావాలి. అలాగే హాస్పిటల్ మరియు మెడికల్ క్యాష్ రెసిడెన్సీ అంటే హాస్పిటల్ కి సంబంధించిన బిల్లు, మీరు మెడికల్ షాప్ లో చేసిన బిల్లు అన్ని కావాలి. అలాగే పేమెంట్ చికిత్సలో ఉన్నప్పుడు బెడ్ పై ఫోటో, ఖచ్చితంగా ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి అప్లై చేసుకున్న బెడ్ పై ఫోటో ఉంటే మంచిది. అలాగే పేషెంట్ చికిత్సలో ఉన్నప్పుడు బెడ్ పై ఒక ఫోటో అనేది కావాలి. అలాగే లేటెస్ట్ పేషెంట్ పాస్ ఫోటో సైజ్ ఒకటి కావాలి. అలాగే పేషెంట్ యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి. పేషెంట్ కి సంబంధించి రేషన్ కార్డ్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. అలాగే పేషెంట్ కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనేది కావాలి. పేషెంట్ మరణించినప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది కావాలి. బిడ్డ లేదా మరణించిన వ్యక్తి యొక్క జనన ధృవీకరణ పత్రం యొక్క కావాలి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. దీనికి సంబంధించి మళ్ళీ అప్డేట్ అనేది మారవచ్చు. కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఏంటి అంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు మీరు లబ్ధి పొందాలంటే ఎవరైతే పేషెంట్ తరపున ఎవరైతే వ్యక్తి ఉంటారో ఖచ్చితంగా మీ యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని కలిసి, సార్ లేదా మేడం మాకు ఈ విధంగా పరిస్థితి ఉంది, ఈ విధంగా సమస్య ఉంది, మా పేషెంట్ ఈ విధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, హాస్పిటల్ బిల్లు ఎక్కువ అవుతుంది, మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏదైనా మాకు ఆర్థిక సహాయాన్ని అందించండి, మాకు ఈ సర్జరీ జరిగింది, ఖచ్చితంగా పెద్ద పెద్ద సర్జరీలకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అలాగే ప్రమాదశాత్తు ఏదైనా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు ఉన్నట్లయితే అలాంటి వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. చిన్న చిన్న వాటికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రాదండి. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా మీ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఖచ్చితంగా సహాయం అనేది కావాలి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి మీరు అప్లికేషన్ అనేది సీఎం రిలీఫ్ ఫండ్ కి రైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కు లబ్ధి పొందాలంటే ఎమ్మెల్యే గారి సహాయం ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎమ్మెల్యే గారు అనుకూలంగా ఉన్నట్లయితే మీకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధి అనేది పొందవచ్చు. మీరు వ్యతిరేకంగా ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసినా కూడా రాదన్నమాట. ఎన్నో కోట్ల నిధులను విడుదల చేయాలన్నా ఎమ్మెల్యే గారి ద్వారానే విడుదల అనేది కావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేను ఖచ్చితంగా కలిసి మీ యొక్క సమస్యను వివరించి మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం అన్ని వివరించి మీ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులను ఆర్థిక సహాయాన్ని చెయ్యండి అని ఒక అర్జీ లేదా మీరు మాట్లాడి మీ యొక్క సమస్యను వివరించి ఈ డబ్బులు లబ్ధి పొందవచ్చు. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ సీఎం రిలీఫ్ ఫండ్ ఏ వ్యాధులకి అనేది వస్తుందని చెప్పాను. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని కూడా చెప్పాను. ఈ సీఎం ఇవన్నీతో పాటు ఇవి అన్ని కాకుండా మరి ఒకటి ఎమ్మెల్యే గారి అప్లికేషన్ దీంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసి వారి యొక్క సైను, వారి యొక్క సిగ్నేచర్, ఎమ్మెల్యే గారి యొక్క సైను, సిగ్నేచర్, ఈ బిల్స్ అన్నిటి కలిపి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ సహాయక నిధి అనేది కోరాల్సి ఉంటుందన్నమాట. ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో, ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ సమాచారంపై చాలా మందికి చాలా రకాలుగా అయితే డౌట్లు ఉన్నాయన్నమాట. నేను కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా రకాలుగా డౌట్లు ఉన్నాయి. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఏదైనా సమస్యను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వీలైనంత వరకు నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.